గత బెల్లంపల్లిలో దుర్గాభవాని గారు చేసిన సేవ అంటే ఎటువంటిదంటే మరలిందన్నట్టు ఆమె. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా, ఏ పాపనైనా కూడా, అమ్మాయినైనా కూడా ఆమె చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మహిళలకు అందుబాటులో ఉండి చేసింది కాబట్టి ఆమెను గెలిపిస్తే బాగుంటుందని మాకు ఆలోచన. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో మేము ఇదే గాంధీ భవన్కి వచ్చి అలయన్స్ ఉండకూడదు, అలయన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈమె దుర్గాభవన్ టికెట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం. కానీ అధిష్టానానికి కట్టుబడి మేము విడిచిపెట్టాం. అయితే అక్కడ ఇంకో విషయం ఏంటంటే అలయన్స్ గుండమల్లి పోయింది కాబట్టి అక్కడ టీఆర్ఎస్కు ఒక గెలిచే సీటును కొట్టుకొని ఒక కేవలం దోపిడి దొంగలకు, అవినీతి పరులకు కట్టం పట్టినాం. అదే ఈరోజు వినోద్ గౌడ్ కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నది. అప్పుడే ఇస్తామే తెలుసు కదా. అలాంటి సందర్భం ఇవ్వనప్పుడు మా పెద్దపల్లి టికెట్ ఇవ్వాలి, పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలవాలి, మేము అందరూ సపోర్ట్ దాదాపు 2 లక్షల మీద గెలిపిస్తాం అని అనుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే ప్రతి పల్లెల పట్టు పోయినా కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉండి అన్నిట్లో ఆడుకుంటున్నాం కాబట్టి ఆమెకు ఉండి అలా చెప్పినాం. ఒకవేళ ఇవ్వకపోతే మేము ధర్నా చేస్తామండి. ఏంటరా అవసరం ఇక్కడనే కూకుండా న్యాయం చేస్తాం. అరే అందరికి మహిళకి ఇస్తే రిజర్వేషన్ అన్నప్పుడు ఎక్కడన్నా సార్, ఇప్పుడు రిజర్వేషన్ కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వలేదు, వీళ్ళ రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎత్తలేరు, మరి ఏం చేయడం దీనికోసం. కాబట్టి 90%, 4%, 5% రిజర్వేషన్ ఇచ్చేసి ఈమెకి ఎంపీగా టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.